ధనుష్పై తమిళ నిర్మాతల మండలి ఆంక్షలు, నడిగర్ సంఘం వర్సెస్ నిర్మాతల మండలి. మొత్తానికి తమిళనాట యొక్క నడిగర్ సంఘం వర్సెస్ తమిళ నిర్మాతల మండలి మధ్య పెద్ద యుద్ధం జరుగుతోంది. మొత్తానికి నిర్మాతల్లో సంబంధించిన అంశంలో భాగంగా ధనుష్ని బేస్ చేసుకుని కొన్ని విమర్శలు గుప్పించింది. చాలా సినిమాలకి ఈయన అడ్వాన్సులు తీసుకుంటున్నారని, అన్ని సినిమాలు కంప్లీట్ చేయట్లేదు, ఏదైతే విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేయట్లేదని కూడా తమిళ నిర్మాతల మండలి ఆక్షేపిస్తోంది. మరో పక్కన దీనికి సంబంధించి ఏదైతే ఓ పక్కన నడిగర్ సంఘం దీనికి సంబంధించిన ప్రెసిడెంట్ నాజర్ మాట్లాడుతూ కూడా ఇది కరెక్ట్ కాదు, మీరు మాట్లాడే వ్యాఖ్యలు కరెక్ట్ కాదు అని కూడా నాజర్ మాట్లాడడం జరిగింది. మొత్తానికి తమిళ సినీ పరిశ్రమలో మాత్రం ఒక నిర్మాతల మండలికి అలాగే నడిగర్ సంఘానికి మధ్య మాత్రం వివాదాలు ఇంకా మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు ఏదైతే విశాల్ అంశంలో కూడా విశాల్ వర్సెస్ నిర్మాతల మండలి, తమిళ నిర్మాతల మండలి, మరి అప్పుడు కూడా విశాల్ కూడా అతను చెప్పడం, కానీ విశాల్ ఏదైతే అన్నాడో దానికి నిర్మాతల మండలి ఎక్కడా కూడా ఏకీభవించలేదు. మొత్తానికి ఎందుకని తమిళ నిర్మాతల తమిళ సినీ పరిశ్రమలో ఎందుకని ఇంత వైవిధ్యం, నిర్మాతలకి ఒక హీరోస్ కానీ ఒక ఇటు పక్క నడిగర్ సంఘానికి ఎందుకని వీళ్ళ మధ్య సయోధ్య కుదరట్లేదు అన్న కూడా వాదనలు వినిపిస్తున్నాయి. మరి వీళ్ళందరూ కూడా 4-5 సినిమాలకు అడ్వాన్సులు తీసుకుంటున్నారు, కానీ విత్ ఇన్ టైంలో వీళ్ళు కంప్లీట్ చేయట్లేదు అన్న కూడా వాదనలు వస్తున్నాయి. మరి ఇటు పక్కన హీరోలు మాత్రం వీళ్ళ వాదన వేరేగా ఉంది. మరి నిర్మాతలు ఎవరో కూడా మరి హీరోలతో సంబంధించి అంటే 4-5 సినిమాలకు అడ్వాన్సులు తీసుకుంటే అలాంటి వాళ్ళతో మేము సినిమాలు తీయము అని కూడా నిర్మాతల మండలి కూడా గట్టిగానే చెప్పినట్టు తెలుస్తోంది. మరి దీనికి మరి ఇటు పక్కన నాజర్ మాట్లాడడం కూడా జరిగింది, నడిగర్ సంఘం ప్రెసిడెంటు. మరి పక్కన ధనుష్ మరి దీనికి ఎలా స్పందిస్తాడు, మరి నవంబర్ 1 తర్వాత సినిమా షూటింగ్స్ ఎలా ఉండబోతున్నాయనే అంశంపై మా సీనియర్ జర్నలిస్ట్ ఓం గారు మరింత సమాచారం అందిస్తారు. ఓం గారు, ఏంటి తమిళ సినీ నిర్మాతల మండలి వర్సెస్ నడిగర్ సంఘం, ఏంటి వివాదం అసలు ఎందుకని మొదలైంది? ఏ అంశాలను బేస్ చేసుకుని ఇలా వివాదాలకి ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటే ఒక విధంగా సినీ పరిశ్రమ మీద డిపెండ్ అయిన కార్మికులు వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉండే కదా, ఏమంటారు? అవును, ఖచ్చితంగా అండి. యాక్చువల్గా ఏమైందంటే కొంతకాలంగా తమిళ సినిమా రంగంలో సరైనటువంటి హిట్ అనేది లేదండి. ఎప్పుడైతే విజయం అనేది కనుమరుగయ్యిందో అప్పుడే రకరకాల సమస్యలు అనేవి తెర మీదకి వస్తుంటాయండి. మొన్నటిదాకా ఏమైందంటే నడిగర్ సంఘం విశాల్ చేతిలో ఉండేది, అలాగే నిర్మాతల మండలిలో కూడా విశాల్ అధ్యక్షుడిగా ఉన్నాడు. చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు. ఒక్కసారి ఇప్పుడు నిర్మాతల మండలి విశాల్ వర్గం చేతిలోంచి వేరే వర్గంలోకి వెళ్ళిన తర్వాత, మురళి వర్గంలోకి వెళ్ళిన తర్వాత రకరకాలుగా వాళ్ళు ఏంటంటే పాత విషయాలన్నిటి కూడా తవ్వుతున్నారు. ఏదో రకంగా అంటే విశాలు లేకపోతే విశాల్తో అనుబంధం ఉన్న నటీనటులు లేకపోతే ధనుషు వీళ్ళని ఏదో రకంగా సతాయించాలి అని ఒక పని పెట్టుకున్నారేమో అనిపిస్తుందండి. ఎందుకంటే నిర్మాతలకు ఉండే సమస్యలు ఎప్పుడు నిర్మాతలకు ఉంటాయి, ఉండవని కాదు. సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు ఆ సమస్యలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. కానీ పనిగట్టుకునే విషయాలు ఒక 12 కోట్లు దుర్వినియోగం చేశాడు నిధిని అని చెప్పి ఒక ఆరోపణ చేశారు శనివారం నాడు. ఆ తర్వాత సోమవారం సమావేశమయ్యి ధనుష్ ఒక 6 నిర్మాతల దగ్గర అడ్వాన్సులు తీసుకున్నాడు, వాళ్ళకి సినిమాలు చేయడం లేదు, వేరే సినిమాలు చేస్తున్నాడు అని ధనుష్ మీద భుజాల మీద తుపాకీ పెట్టి మిగిలిన నటీనటులు సాంకేతిక నిపుణులు వీళ్ళని కూడా వాళ్ళు టార్గెట్ చేశారండి. వాళ్ళు ఏమంటారంటే హీరోయిన్లు అడ్వాన్సులు తీసుకోకూడదు, పాత సినిమాలన్నీ కంప్లీట్ చేయాలి. అంటే వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాలు చూస్తుంటేనండి అది అసలు సాధ్యం కాని నిర్ణయాలు అనమాట. ఎందుకంటే అక్టోబర్ 31వ తారీఖు లోపు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలన్నీ కంప్లీట్ చేయాలంటారు. ఇప్పుడు ఆర్టిస్టుల డేట్స్, ఆ షూటింగ్ స్పాట్లు, వీటి అనుమతులు వీటన్నిటితోనే ముడిపడి ఉంటుంది సినిమా షూటింగ్ అనేది. ఎందుకంటే ఒక 1 నెల రోజుల్లో 2 నెలల్లో 3 నెలల్లోనూ సినిమా షూటింగ్ అయిపోతే గొడవే ఉండదు. కానీ ఒక భారీ బడ్జెట్ సినిమా తీసినప్పుడు దాదాపుగా 1-2 సంవత్సరాలు పట్టే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ అవేమీ పట్టించుకోకుండా నిర్మాతలు ఏదో ఆగస్టు 15 తర్వాత కొత్త సినిమాలు మొదలు పెట్టకూడదు, ఆ తర్వాత నవంబర్ 1వ తారీఖు లోపే ఇప్పుడున్న సినిమాలన్నీ కంప్లీట్ కావాలి, ఇవి రిలీజ్ అయిన తర్వాతే కొత్త సినిమాల గురించి ఆలోచిద్దాము, అప్పటిదాకా అసలు సినిమాలు షూటింగ్లే చేయొద్దు నవంబర్ 1 నుంచి అంటూ రకరకాలైనటువంటి వ్యాఖ్యలు నిర్ణయాలు చేస్తున్నారు. దీని మీద ఇందాక మీరు చెప్పినట్టుగా నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాజర్ కూడా చాలా ఫైర్ అయ్యారు. అంటే మా హీరోలకు సంబంధించి మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇలా ఎలా తీసుకుంటారు, కనీసం మాతో చర్చించాలి కదా, మీకున్న సమస్యను మా ముందు పెట్టాలి కదా, దానికి ఏదో ఒక పరిష్కారం చూస్తాం కదా అని చెప్పేసి ఆయన కూడా అన్నారు. కాకపోతే ధనుష్ కానీ ఎలా స్పందిస్తాడో అలాగే ఇతర నటీనటులు ఎలా స్పందిస్తారో అన్నది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది రాజుగారు.